శాసనమండలి వేదికగా శ్రీధర్ బాబు నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో, ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడినటువంటి నేపథ్యంలో ఇక నిరుద్యోగుల నుంచి మాత్రము తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ర్యాలీలు, నిరసనలు అయితే చూస్తూ ఉన్నాం. మనతో పాటుగా మాట్లాడడానికి ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ ఉన్నారు. సార్, ప్రధానంగా ఏం చెప్తారు నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో? ఈ ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకుంటుందంటే ఏం సమాధానం చెప్తారు? ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక చాలా స్పష్టంగా ప్రభుత్వంలో ఉన్న ఏదైతే పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా మనం పాసిఫై చేసుకొని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కానీ దానితో పాటు డిఎస్సి ఇతర నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సరే, అన్న విధంగా ఏదైతే పాతకాలాన్ని కంప్లీట్ చేసినాక మనకి బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలు రావడం వలన కొద్దిగా ఆలస్యమైంది. ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకొని జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పి కూడా చాలా క్లియర్గా శ్రీధర్ బాబు గారు అదే స్పీచ్లో చెప్పారు. దాని తర్వాత తెలంగాణ రైజింగ్ విషయంలో ప్రైవేట్ కంపెనీస్, ప్రైవేట్ రంగ ఇన్వెస్ట్మెంట్స్ పైన, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ పైన మాట్లాడుతున్న సందర్భంలో ఈ 20-25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల్ని మెన్షన్ చేయకుండా లక్షలాది ఉద్యోగాల్ని మనం ప్రభుత్వ రంగంలో కల్పించలేం కాబట్టి ప్రైవేట్ రంగాన్ని కూడా బలపరిచి ఈ యొక్క యువకులకి ఇతర రాష్ట్రాలకి వెళ్లకుండా ఇక్కడనే ఉద్యోగాలు కల్పించాలని ఒక ఉద్దేశంతో శ్రీధర్ బాబు గారు మాట్లాడారు. ఆ మాట్లాడిన మాటల్ని వక్రీకరించి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో కట్, కాపీ, పేస్ట్ చేసి దాన్ని చికట్పల్లి సెంట్రల్ లైబ్రరీ, దిల్సుఖ్ నగర్స్ వంటి గ్రూప్స్లో ప్రచారం చేసి అక్కడ విద్యార్థులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదామని ఒక దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. అది చాలా క్లియర్గా తప్పు అని ఒక ఉద్దేశంతో క్లారిటీ ఇవ్వడానికి ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అండ్ కేటీఆర్ ఏదైతే మౌలానా ఉర్దూ యూనివర్సిటీ గురించి ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తుందో అది జనరల్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రొసీజర్ ప్రకారంగా ఇంత భూమిని మీరు వాడట్లేదు తీసుకున్న దాంట్లో అని జనరల్గా అందరిని అడిగిన క్రమంలో అడిగిన తర్వాత వారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్కి మేము బిల్డింగ్స్ కట్టుకోవాలనుకుంటున్నాం, హాస్టల్ బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటున్నాం, మేము రిటర్న్ తీసుకుని ఇదంతా మీడియాలో తెలిసిందే, బయట ప్రచారం అయింది. అది జనరల్ రొటీన్ ప్రాసెస్, ప్రతి సంవత్సరం జరిగే ఒక రొటీన్ ప్రాసెస్. ఆ రొటీన్ ప్రాసెస్ని కూడా రాజకీయ పరంగా దాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి ఇంత నీచానికి దిగజారి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కల్వకుంట్ల తారక రామారావు ఎందుకు రాజకీయం చేస్తుందో అర్థమైతలేదు. నిజంగా వారు రాజకీయం చేయాలనుకుంటే ఫస్ట్ ఆయన కుటుంబంలో ఉన్న పరిస్థితులను చక్కదిద్దుకొని వాళ్ళ చెల్లెకి సమాధానం చెప్పి వాళ్ళ బావకి సంజాయించుకోవాలి, వాళ్ళ నాయనను ఒప్పించుకొని రాజకీయం చేస్తే బాగుంటుంది. ఇంట్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి మాపైన రుద్దే ప్రయత్నం చేస్తే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. సరే, అక్కడిక్కడ నీ మాటలు నమ్మి ఎవరైతే కొంతమందిని రెచ్చగొడుతున్నో వాళ్ళకి సమాధానం చెప్పడానికి బాధ్యతతోటి శాసన మండలి సభ్యులం, మా ప్రభుత్వంలో చాలా మంది నాసొంటి వ్యక్తులు మేము సిద్ధంగా ఉన్నాము. మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీ నిలబెట్టుకుంటాం. అండ్ రాబోయే ఎన్నికల్లో కూడా మేము ఇచ్చిన గ్యారంటీలను నిలబెట్టుకొని రిఫరెండంగానే మేము ఎన్నికల్లోకి పోయి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో నేను ఎమ్మెల్యే కూడా గెలవకుండా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. జివో 46 సంబంధించినటువంటి విషయంలో పోలీసు అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారు కూడా నిన్న జరిగినటువంటి నిరసనలో పాల్గొన్నారు. వారికి మీరు గతంలో మద్దతు పలికినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వారికి ఏమైనా న్యాయం చేయడానికి అవకాశాలు కనబడతా ఉన్నాయి? నేను అదే చెప్తున్నా, నిన్న నిరసనలో పాల్గొన్న తర్వాత కూడా ఆ సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పాల్గొన్న వాళ్ళను కలిసి వాళ్ళకి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. వాళ్ళకి నేను హామీ కూడా ఇచ్చినాను, తప్పనిసరిగా దాన్ని పరిష్కరిద్దామని చెప్పి. వాళ్ళది ఇంకేదో సుప్రీంకోర్టులో కూడా ఉందంటే సరే, న్యాయపరంగా నిజంగా ఏదైనా వస్తే దాన్ని కూడా పరిష్కరించే ప్రయత్నం చేద్దామని కూడా చెప్పినాము. లీగల్గా ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా ప్రభుత్వం చేయగలిగేది ఏమున్నా కూడా వారికి చేసి తీరుతామని చెప్పి చెప్పినాము. నెక్స్ట్ నోటిఫికేషన్లో ఆ రకంగా ఇబ్బందులు జరగకుండా కూడా చూసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వారు ఏజ్ రిలాక్సేషన్ ఇతర కొన్ని ఇష్యూస్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. అది కూడా నేను TSLPRB బోర్డుకి నా ద్వారా పంపించి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా అది పెట్టి నెక్స్ట్ రిక్రూట్మెంట్లో ఆ సమస్యలు జరగకుండా, ఆ సమస్యలు రాకుండా ప్రజాప్రభుత్వం బాధ్యతతోటి వాళ్ళకి న్యాయం చేస్తుంది ఒక సంపూర్ణ విశ్వాసం వారికి నేను ఇవ్వడం జరిగింది. మీ ద్వారా కూడా ఈ చూసే అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. గతంలో నిరుద్యోగుల పక్షాన పోరాడినటువంటి వ్యక్తిగా, ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి వ్యక్తిగా మీరు నిరుద్యోగులకు ఇప్పుడు చెప్పేటువంటి మాట ఏంటి? 2 సంవత్సరాలు గడిచిపోయింది అనేటువంటి ఒక కోపం కూడా కనబడుతుంది నిరుద్యోగులలో. స్వయంగా తొలి వెలుగు చికట్పల్లి లైబ్రరీకి అశోక్ నగర్ పోయినటువంటి నేపథ్యంలో వారు మాట్లాడినటువంటి మాటలు మీ ముందర ప్రస్తావిస్తున్నాను. వారికి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? వారికి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి ప్రస్తుతం? అన్న, ఉద్యోగం వచ్చిన 60,000 పైచీలకు విద్యార్థులు ఎవరితోటి కూడా వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ ట్రైనింగ్లలో వాళ్ళు బిజీ ఉన్నారు. సరే, రాని వాళ్ళకి 100% మన కోపం ఉంటుంది. ఈరోజు నేను మాట్లాడితే కూడా వెంకట్ ఎమ్మెల్సీ అయిపోయిందనే కోపం, ఆవేశం వారు నా పైన కూడా వ్యక్తపరుస్తుంది. సరే, నాకు పదవి రాకపోతే నాకు కూడా అది ఉంటుంది, నేను దాన్ని తప్పు పట్టట్లే. కానీ 100% ఇది మీ ప్రభుత్వము, మీరు తెచ్చుకున్న ప్రభుత్వము, మీకు న్యాయం చేకూర్చాలి, ప్రతి సమస్యని పరిష్కరించాలని ఒక బాధ్యత ఈ ప్రభుత్వంలో ఉన్న అందరికీ ఉంది. ఆఖరికి నిన్న కూడా కోదండరామ్ గారు నేను నిన్న సెక్రటరీలో కింద కలిసినప్పుడు మరి ఏంది దీన్ని ఎట్లా చేద్దాము, మళ్ళీ దీన్ని ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనే దానిపైన చర్చించుకుంటున్నాము. 100% ఎందుకంటే ఆ బీసీ రిజర్వేషన్ కొన్ని అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. అది రాజకీయ పరంగా ఏదైతే సంబంధించి వీళ్ళు రాజకీయం చేసి రాజకీయ పరంగా వీళ్ళు దాన్ని ఉద్దేశపూర్వకంగా దీన్ని చేస్తే మళ్ళీ దాన్ని
తెరపైకి తెద్దామని ప్రయత్నం చేస్తారు. సో ఇది ఏది కాకుండా మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఆటంకాలు రావద్దు, శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కరించి ముందుకు తీసుకెళ్ళాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచిస్తుంది. 100% నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో దాన్ని కూడా పరిష్కరించి ఇంకా ఎప్పటికి కూడా ఈ సమస్య అంటే నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే పరిస్థితి ఏ పార్టీకి కూడా ఉండకుండా, ఎవరు కూడా ఆ రకంగా వ్యవహరించకుండా సైకిల్ ప్రాసెస్లో ఈ నోటిఫికేషన్ పలానా మంత్ వస్తుంది, పలానా మంత్ ఎగ్జామ్ పెడతారు, పలానా మంత్ రిజల్ట్ వస్తుంది అనే విధంగా 100% ఈ ప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చేసి తీరుతుంది. 2026లో మీరు చెప్పినటువంటి మాటలన్నీ నిజమైతాయి అనుకోవచ్చా? 100% నిజమైతాయి. 80% పైన ఏదైతే ఈ మా గ్యారంటీస్ అన్నిటినిచ్చి దానికి ఫలితంగా దాని తర్వాతనే అయ్యే ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ ఆ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి ఇవన్నిటినీ పూర్తి చేసి 2028లో జరిగే ఎన్నికల్లో కూడా దీన్ని రెఫరెండంగా పెట్టుకొని 80% పైగా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వంటి వ్యక్తులను కూడా ఆడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది, బలమైన శక్తిగా ఎదుగుతుంది. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితికి తెలంగాణ ప్రజలు వాళ్ళని తీసుకొని వస్తారు. ఇది ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ చెప్తున్న మాట. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగుల విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.